జై వాసవి మాత, జై జయ వాసవి మాత. శ్రీ రారేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతినిత్యం దాతల సహకారంతో టెంపుల్ ముందు, పార్కింగ్ స్థలంలో, ఇతర ప్రాంతాల్లో కూడా మహా నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, హరిహరులు వెలిసినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం పరిసర ప్రాంతాల్లో ప్రతినిత్యం పేదలకు, యాచకులకు, భక్తులకు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు ఓలం బుచ్చిలింగం సువర్ణ దంపతుల మనుమడు, ఓలం శ్రీనివాస్ రజిత దంపతుల గారి కుమారుడు, ఓలం సిద్ధార్థ గారి పుట్టినరోజు కేసముద్రం, పడమటింటి ఆంజనేయులు భాగ్యలక్ష్మి దంపతుల మనుమరాలు ధనుశ్రీ గారి పుట్టినరోజు దుబ్బాక, నార్ల రమేష్ మంజుల దంపతుల కుమారుడు లోకేష్ గారి పుట్టినరోజు నిజామాబాద్, చొల్లేటి ప్రభాకర్ అరుంధతి దంపతుల పెళ్లి రోజు కామారెడ్డి మరియు చకిలం కృష్ణమూర్తి గారి తండ్రి కీర్తిశేషులు చకిలం శంకరయ్య గారి జ్ఞాపకార్థం వర్ధంతి నర్సంపేట. ఈనాటి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానముల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. 10 మంది కడుపు నింపే కార్యక్రమం, పేదలకు కడుపు నింపే కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరిస్తున్న దాతలందరికీ మరోసారి సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సత్రంలో దాతలు ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారికి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సత్రం నిర్వహణకు మరియు మన భవన నిర్మాణానికి కూడా దాతలందరూ అన్నదానానికి అయితేనేమి, స్థలదాతలుగా, భవన నిర్మాణ దాతలుగా, టెంపుల్ మనం కట్టేటువంటి దేవాలయ దాతలుగా విరాళాలు ఇచ్చుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తూ మన యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయడానికి మనకు అన్ని విధాల సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం నిర్వహించేటువంటి సత్రంలోనే కాకుండా మన టెంపుల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. కార్తీక పౌర్ణమి రోజు భీమేశ్వర దీపోత్సవ కార్యక్రమం అయితేనేమి, శివరాత్రికి అన్నదాన కార్యక్రమం అయితేనేమి, శ్రీరామనవమికి పులిహోర పంపిణీ కార్యక్రమం అయితే, హనుమాన్ జయంతికి హనుమాన్ భక్తులకు అరటి పండ్ల పంపిణీ అల్పాహార కార్యక్రమం అయితే, మొన్న వారం రోజుల క్రితం మహిళలచే మన దేవాలయంలో మహిషాసురమర్దిని అమ్మవారి ముందు లలితా సహస్రనామార్చన, సౌందర్య లహరి పారాయణ కార్యక్రమం కూడా అద్భుతంగా అంగరంగ వైభవాన్ని నిర్వహించుకొని ఆ రోజు పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా పసుపు, కుంకుమ, గాజులు, ప్రసాదం, సిరా, పులిహోర ప్రసాదం అందించే ఆ యొక్క అన్ని కార్యక్రమాలకు దాతలందరినీ కూడా సహకరించి మనకు మన వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు మనకు పర్మిషన్ ఇచ్చినటువంటి టెంపుల్ ఈవో వినోద్ రెడ్డి గారికి కూడా మన సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనకి మధ్యలో సోషల్ మీడియాలో చాలా ప్రాపగండ అవుతుంది. ఏంటంటే వేములవాడ దేవాలయం మూసివేసి దర్శనాలు బంద్ ఉన్నాయి అనేటి, అది తప్పు, అవాస్తవం. మన టెంపుల్ ఈవో గారు కూడా సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా వారు తెలియజేసి ఎలాంటి అధికార ప్రకటన ఇవ్వలేదు. మేము దేవాలయం బంద్ లేదు, దేవాలయంలో యథావిధిగా పూజలు మరియు టెంపుల్కి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కానీ, ఆర్జిత సేవలు, గోడెను కట్టేసుకోవడం, కళ్యాణం, ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా యథావిధిగా కొనసాగుతుంది. కావున భక్తులు గ్రహించి రారేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని మీ యొక్క మొక్కులు చెల్లించుకోవాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మరోసారి దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్నదాత 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 బయట దెబ్బలాలి తీసుకోకండి.
ఏది రోజు అట్లా ముగ్గురు వచ్చి నలుగురు వచ్చి కూర్చోరా మేడం బాగున్నా మీరు అట్లా సార్ ఫోన్ చెప్తాను నేను కదా వైపు గత ముంగడికి వచ్చిన